పెట్టాలంటండి. ఒట్టి మాటల్ని కట్టిపెట్టి గట్టి పనులు చేపట్టబోయి అంటున్నాడు కవి. కనుక ఈ రోజున ఒట్టి మాటలు కాదు మనం చేయవలసింది, ఏంటంటే గట్టి పనులు చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఈ ఒట్టి మాటల ద్వారా వినేవాళ్ళు ఏమైపోతారంటే సత్యం విషయమై చెడిపోవటం మాత్రమే కాకుండా కొందరు విశ్వాసాన్ని చెరుపుతున్నారని రాయబడింది. అయితే మన దేవుడు గొప్పవాడండి. మరి దేవుని యొక్క స్థిరమైన పునాది ఎలాగుందంటే ఇంకా స్టాండర్డ్గా ఉంది, నిలకడగా ఉంది. ఈ రోజున ఆలోచన చేయాలి. దైవవాక్యం సెలవుస్తుంది, ప్రభు తన వారిని ఎరుగును, ప్రభు తన వారిని ఎరుగును. ఒకవేళ నీవు ప్రభు వారిగా ఉన్నట్లయితే, ప్రభు పక్షంగా నీవు ఉన్నట్లయితే, దేవుని వాక్యానికి లోబడినట్లయితే, హీస్ నోస్ యూ, ఆయనకు నీవు తెలుసు. ప్రభువు నామము ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుండి ఏం చేయాలి? తొలగిపోవాలని దైవవాక్యం సెలవిస్తుంది. దుర్నీతి